కేంద్రాలకి, కన్సులేట్ ఆఫీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అలా రకరకాలుగా ఇన్ఫార్మ్ మీరు చేసి అన్నది నిజమే సార్. ఇక్కడి నుంచి దాదాపు నా నోటీస్లో, నా నాలెడ్జ్లో ఉండే ఒక 400-500 మందికి ఇక్కడ కాన్సులేట్ నుంచి వెళ్ళినాయి, హైదరాబాద్ కాన్సులేట్ అదే నుంచి. అదే అదేనండి, అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా కదా. కన్సులేట్ ఆఫీసెస్ నుంచి కూడా వచ్చాయన్నమాట. కన్సులేట్ ఆఫీసెస్ నుంచి ఈ విధంగా అంటే ఈ వర్క్ అంతా చేసింది సెవీస్ డిపార్ట్మెంట్ చేసింది, వర్క్ అంతా చేసి ఇచ్చింది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ చట్టం ఎప్పటి నుంచో ఉంది. ఇందాక ఆయన చెప్పారు కదా, 62లోనే ఉంది. ఇప్పుడు వాట్ ఎవర్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ ఎంటైర్ థింగ్ 62 నుంచి నడుస్తూనే ఉంది. అయితే ఏంటంటే రాను రాను స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన అవకాశాలు కావచ్చు, వాళ్ళు వచ్చిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళు ఉన్న కాలేజీలో డిసిప్లిన్ లేకపోవటం కావచ్చు, రకరకాల కారణాలు. మనం ఒక కారణంతో మన అబ్బాయి పాడైపోయాడు అనుకోవడానికి లేదు. రకరకాల కారణాల వల్ల కొంచెం స్వేచ్ఛ, అంటే హద్దు దాటిన స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితులు ఇప్పుడు సడన్ గా అడ్డుపడటం జరుగుతుంది అనమాట. మీలాంటి వాళ్ళే కాదు, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, అందరూ అనేది ఏంటంటే కొంచెం మాకు టైం ఇవ్వాల్సిందని. ఇప్పుడు ఏమవుతుందంటే, లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ చాలా బోల్డ్గా ఇదేదో ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మేమంతా జాగ్రత్తగా అని చెప్పడం కాదు. భయం అనేది తెలియటం కోసం చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేద్దాం. సో దట్ ఏంటంటే ఇక అందరికీ తెలియాలి, ప్రపంచం అంతా తెలియాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి అనేటమాట. ఇప్పుడు యాక్చువల్లీ నేను నిన్ననే మా తెలుగు టైమ్స్లో రాశాను అనమాట. ఆయన కేపీ సోంపల్లి గారని, ఆయన దీన్ని స్టూడెంట్ పాండమిక్ అని దీనికి వర్డ్ పెట్టారు ఆయన. అవునండి, కోవిడ్ పాండమిక్ లాంటిది అనమాట. స్టూడెంట్ పాండమిక్ ఇది. అంటే ఏంటంటే వచ్చిన వాళ్ళే కాదు, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఉద్దేశం, ఆ వర్డ్ వాడటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నోటీసులు వచ్చాయో వాళ్ళే కాదు, ఈ ప్రాబ్లం వాళ్ళది కాదు, ఈ ప్రాబ్లం అందరిది. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే, వీళ్ళందరూ కూడా అటార్నీలు దొరకరు. అందరు అటార్నీలు కూడా ఎక్కడ చూసినా సరే, అప్పటికి తానా ఏం చేసిందంటే, తానా లీగల్ సెల్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇక టైం లేనంత కేసులు, రెఫరెన్స్లు వచ్చేసి వాళ్ళ ద్వారా చెప్పి, వీళ్ళ ద్వారా చెప్పి, అనేక మంది తానా నాయకులు వాళ్ళ రెఫరెన్స్లతో ఒక్కొక్కళ్ళు వచ్చి రావటం వల్ల అయింది. అందుకని ఏం చేశారంటే, ప్రతి సిటీలో ఉన్న ఇమిగ్రేషన్ లాయర్స్ లిస్టు, వాళ్ళ ఫోన్ నెంబర్లు వచ్చేసి దాన్ని మళ్ళీ ఒక గ్రూపుల్లో పబ్లిష్ చేశారు, వాట్సాప్ గ్రూపుల్లో చేశారన్నమాట. అలాగే తానా ఏం చేసింది, ఒక ఫ్లైయర్ కూడా రిలీజ్ చేసింది. ఆ ఫ్లైయర్లో ఏంటంటే తప్పులు ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద ఎంతవరకు, అంటే వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ గిల్టీనెస్. ఇప్పుడు దాన్ని క్రైమ్ అనే వర్డ్ వాడుకునే, గిల్టీ అని వాడుతున్నాను నేను వర్డ్. ఇట్ మే నాట్ బి ఏ బిగ్ క్రైమ్, బట్ ఇట్స్ స్మాల్ తప్పు, చిన్న తప్పు. చిన్న తప్పులో చిన్నలో మళ్ళీ కొంచెం పెద్ద తప్పు అనమాట. ఆ విధంగా లెవెల్స్తో అవన్నీ చేశారన్నమాట. ఈ అడ్వకేట్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళు మాత్రం ఈ దేశంలో మీకు తెలిసిందే కదా, మన హైదరాబాదు లేకపోతే ఇండియాలో లాగా కాదు. వీళ్ళు చాలా టైం ప్రకారం 20 minutes టైంకి $200 తీసుకుంటున్నారు సార్. అదే అవును. ఇప్పుడు టోటల్గా రీటైనర్ ఫీజు ఓకే, అంటే మీ కేసు చివరి వరకు నేను వాదిస్తాను, నేను చూసుకుంటాను. దానికైతే రిటైనర్షిప్ ఫీజుకి అయితే 10,000, 20,000 తీసుకుంటున్నారు. మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళెవరు కూడా తెలుగు వాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్స్, ఐ అగ్రీ, బట్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందులో కొందరు సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కొందరు ఫ్రీగా చేసేవాళ్ళు ఉంటారు, కొందరు డిస్కౌంటెడ్ రేట్లో చేసేవాళ్ళు ఉంటారు, కొందరు వాళ్ళ రేట్లో చేసేవాళ్ళు ఉంటారు. మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఫిబ్రవరిలో 20 hours మాత్రమే చేయాలనగానే అందరూ బయట జాబులు మానేసి వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళిపోయి బుద్ధిగా ఉన్నారు మార్చిలో, ఇప్పుడు కూడా మార్చిలో ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా, స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుని ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చూసుకోవటం చేయాలి.
ఇది అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తుందన్నమాట. అయితే ఏంటంటే ఆహ్, ఆహ్, ఇంకా అసలు ఆల్రెడీ కేసెస్ ఎస్టాబ్లిష్ అయిపోయి వాళ్ళంటే వెళ్ళిపోవాలన్న వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు ఇందులో ఏంటంటే సెల్ఫ్ డిపోర్టేషన్. వాళ్ళ లెటర్ ఏం చెప్తుందంటే 15 రోజుల లోపల మీరు వెళ్ళిపోండి. దెన్ ఇంకేం గొడవ లేకుండా అన్నమాట. జస్ట్ చుప్ చాప్ ఆహ్, బ్యాగ్ అండ్ బ్యాగేజ్ సర్దుకొని వెళ్ళిపోవడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డిపోర్టేషన్. లేదా సెల్ఫ్ డిపోర్టేషన్ కాకుండా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోవటం రెండోది. మూడోదేంటంటే ప్లీడ్ చేయటం, ఇంకా దాని మీద ఆర్గ్యూ చేయటం. వాళ్ళకి దాని మీద ఆర్గ్యుమెంట్స్, చర్చలు చేసి నేను లేదు ఐఎమ్ నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకొని నాకు టైం ఇవ్వండి అని అడగటం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అన్నమాట. ఇదేంటంటే ఆల్మోస్ట్ కేస్ టు కేస్ జరుగుతాయండి. రైట్. నేనేదో నిన్న ఒకాయన ఎవరో చెప్తున్నారు. న్యూ హాంప్‌షైర్‌లో ఒక స్టూడెంట్ హి వాస్ సక్సెస్‌ఫుల్. యాక్చువల్లీ హి సక్సీడెడ్ in convincing that he is not guilty as given by the notice, and his notice is withdrawn. సో అలాంటి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా మన జరిగిన పరిస్థితులు అర్థం చేసుకొని